నేను స్కూల్లోను కాలేజీలోను చాలా తెలివైన స్టూడెంట్ని. ఎప్పుడు టాప్ 3లో ఉండేవాడిని. కానీ ఎప్పుడు కూడా క్లాస్ లీడర్గా కానీ స్కూల్ ప్రెసిడెంట్గా కానీ ఎన్నుకోబడలేదు. నేను లీడర్గా ఎందుకు అవ్వలేకపోయాను అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం అని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. నాయకుడిగా ఎదగాలంటే దూరదృష్టి, నిర్ణయాలను తీసుకునే సామర్థ్యము, భావాలను అదుపులో ఉంచుకోవటం, ప్రశాంతంగా ఉండటం, నమ్మకం కలిగి ఉండటం మరియు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి లక్షణాలు ఉండాలి. ఇవన్నీ మన జీన్స్ని బట్టి అలవడతాయి. ఒక గొప్ప లీడర్గా ఎదగాలంటే జెనెటికల్గా నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. లాంజివిటీ లాంజ్ లీడర్షిప్ సొల్యూషన్ ద్వారా మీరు మరింత మెరుగైన విషయాలు తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన వార్తలను ఈ మధ్య తరచుగా వింటున్నాం. గత సంవత్సరం బెంగళూరులో ఒక గొప్ప నటుడిని కోల్పోయాం. అలాగే 40 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉన్న CEO మరణ వార్త విన్నాం. గుండెను జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా ముఖ్యం. హృదయ సంబంధ ప్రమాదాలు, కార్డియాక్ ఎరిథ్మియాస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్, సడన్ కార్డియాక్ డెత్, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వంటి ప్రమాదాలను ముందుగా అంచనా వేయగలిగితే చాలా మంచిది. ప్రస్తుత తరుణంలో మన లాంజివిటీ లాంజ్ లో ప్రెడిక్టివ్ జెనెటిక్ టెస్టింగ్ అటువంటి ప్రమాదాలను గుర్తించడంలో సహాయపడుతుంది.